హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు గెలిచి రెండవ స్థానంలో పాయింట్ల పట్టికలో నిలిచి మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే స్టేజ్‌కి వెళ్ళింది. అయితే అనూహ్యంగా ఇక మరొక వైపు రాజస్థాన్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ఇక హైదరాబాద్ జట్టుకు రెండో స్థానం కన్ఫర్మ్ అయిపోయింది. హైదరాబాద్ జట్టు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఫైనల్‌లోకి అడుగుపెట్టబోతోంది. అంటే ప్లే ఆఫ్‌కి అడుగుపెడుతోంది. ఫైనల్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో కావ్య మారన్ అయితే సూపర్ డూపర్ ఎంజాయ్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అసలు నిజానికి కావ్య మారన్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. మరొక వైపు పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కూడా లేడీ కావటం, ఆమె కూడా ఒక ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ అయిన ప్రీతి జింటా కావటం మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రీతి జింటా చాలా అంటే చాలా బాధకి గురైంది. అయితే నిజానికి ప్లే ఆఫ్‌కి వెళ్లరని తెలిసినప్పటికీ కూడా ఈ లీగ్ మ్యాచ్‌లో కనీసం గెలుపుతో ముగిస్తే బావుంటుందని ఫీల్ అయింది. కానీ నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. నిన్న కావ్య మారన్ ప్రీతి జింటా వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంది. అది భరించలేని ప్రీతి జింటా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి డ్రెస్సింగ్ రూమ్‌లో వీఐపీ లాంజ్‌లో మళ్ళీ తిరిగి కూర్చోవడం జరిగింది. ఇదంతా చూస్తున్న వాళ్ళందరూ ఇద్దరి ఆడవాళ్ళ మధ్య, ఇద్దరి కొప్పుల మధ్య ఇంత వైరమా అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి ఫ్రాంచైజీ ఓనర్ల మధ్య అంతగా సఖ్యత ఉండదు. వాళ్ళ మధ్య తెలియని కోల్డ్ వార్ ఉంటుంది. అందులోనూ ఇంత అంతమైన ఆడవాళ్ళు ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉండటం, ప్రత్యర్థులుగా నువ్వా నేనాను పోటీ పడడం ఇంకాస్త మజాగా ఉంది చూసేవాళ్ళకి.